బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఏజీగా నియమించాలంటూ సీఎస్ కు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఇచ్చింది. సీఎం ఆదేశాలతో ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. ఏపీ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులైనట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ చందు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ని నియమించాలని చెప్పేసి గత కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ అయినటువంటి నీరబ్ కుమార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ని రేపు లేదా ఎల్లుండి లోపల రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా నియమించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన గతంలో కూడా అంటే 2019 పూర్వం 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అడ్వకేట్ జనరల్ గా ఆయన పనిచేశారు. సో అప్పట్లో కూడా ఆయనకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దమ్మాలపాటి శ్రీనివాస్ ని కూడా వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయన మీద అమరావతి భూములకు సంబంధించినటువంటి కేసులు పెట్టడం కావచ్చు, అందులో ఆయన్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేసింది. అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అలాగే ఇతర శాఖలు అంటే ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి శాఖలన్నింటినీ కూడా ఆయన మీద ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. అయితే దీని మీద కోర్టు ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన అడ్వకేట్ గా కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే తాజాగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కేసులు పరిష్కరించడం కావచ్చు, అంతేకాకుండా అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల ఆ కేసుకు సంబంధించి కూడా చాలా గట్టిగా వాదించినటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ కి చంద్రబాబుకి అండగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా కేసులు పెట్టడంతో ప్రస్తుతానికి దమ్మాలపాటి శ్రీనివాస్ కి అడ్వకేట్ జనరల్ గా అవకాశం కల్పించారు. అయితే అడ్వకేట్ జనరల్ గా నియమితులైనటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి ఎన్వి రమణకి మేనలుడు అని చెప్పేసి తెలుస్తోంది. సో దీంతో పాటు గతంలో ప్రభుత్వానికి సంబంధించి అంటే టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కేసులను కూడా ఆయన వాదించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేక కేసులు పెట్టడం కావచ్చు, అంతేకాకుండా అనేక ఆరోపణలు చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టింది. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం చెల్లించకుండా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మరొకసారి అడ్వకేట్ జనరల్ గా అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చందు. రాజు, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.